అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అలాగే ఈరోజు సప్త శనివారం పూజ గురించి చెప్తున్నా కదా, అది సప్త శనివారం అనేది 7వ వారం కంప్లీట్ అయిపోయింది. ఇది 8వ వారం పూజకి రెడీ చేస్తున్నాను అనమాట. ఈరోజైతే 8వ వారం ఎందుకు చేస్తారు అంటే, ఇది ఉజ్జాపన అంటారు కొంతమంది దానికి వడ్డీ పూజ అని కూడా అంటారండి. మొత్తానికైతే ఈ రోజుతో నాకు ఈ పూజలు కంప్లీట్ అయిపోతున్నాయి వెంకటేశ్వర స్వామివి. ఇలాగ నేను ఒక పెట్టకి పసుపు రాసేసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత వరిపిండితో ఇలా అన్నమాట అతనికి పాదాలు అలాగే అతనికి ఇష్టమైన పద్మ శంకు చక్రాలు వేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్న తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టేసుకొని ఆ ఫోటోని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గంధము బొట్లు పెట్టేసుకొని తనకి ఇష్టమైన పూలు ఏమంటే ఎరుపు పసుపు అంటే చాలా ఇష్టము. ఆ కలర్ పూలతో పూజించుకుంటామన్నమాట. ప్రతి వారం నేను ఇలాగే చేశాను అనమాట. కొంచెం తులసి దళాలు ఉంటే తులసి దళాలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే తులసి అంటే అతనికి చాలా ఇష్టం కనుక అలా పెట్టేసుకుని పూజకి నైవేద్యం అయితే వడపప్పు చలిమిడి కంపల్సరీ ఉండాలండి. అలాగే పానకాన్ని కూడా చేసుకోవాలి. ఇవి అయితే కంపల్సరీ. తర్వాత నైవేద్యం అంటారా, అది మన శక్తి మేరకు మనం ఏం చేసుకుంటే అది పెట్టుకోవాలి. వడపప్పు చలిమిడి అలాగే పానకము ఏదైనా నైవేద్యం, కొబ్బరికాయని అరటిపళ్ళు ఇవైతే కంపల్సరిగా దేవునికి పూజకి అవసరమైన సామాగ్రి అయితే. అలాగే మనం కొంచెం ధూపం వేసుకొని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగా పూజకి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం చెప్పాను ఆల్రెడీ, నేను పిండి దీపాల్లో 7 దీపాలు అయితే పెట్టట్లేదండి. లాస్ట్ వారమే అట్లా పెట్టాను అనమాట, 7వ వారమే. నెక్స్ట్ అన్ని వారాలకి ఒక పిండి దీపంలో 7 ఒత్తులు వేసేసి, అలాగే గణపతికి కూడా 3 ఒత్తులు వేసేసి ఒక దీపాన్ని పెట్టి ఇలా నైవేద్యం పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్.